తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. వంట చెరుకు కోసం వెళ్లిన ఇద్దరు వలస కూలీల కుమార్తెలను రైలు రూపంలో వచ్చిన మృత్యువు కబలించింది. కట్టెల మోపులతో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో ఇద్దరు అమ్మాయిలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రం శివారులో చోటు చేసుకుంది. బీహార్కు చెందినటువంటి పెంటు పర్స్వాన్, సంజయ్ మోహన్ ముకియా అనే ఇద్దరు వ్యక్తులు ఉపాధి కోసం కుటుంబ సభ్యులతో కలిసి రంగారెడ్డి జిల్లాకు వలస వచ్చారు. వీరు నందిగామ శివారులోని స్థానిక పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం పెంటు పర్స్వాన్ కుమార్తె ప్రీతి, సంజయ్ మోహన్ ముకియా కుమార్తె చున్మున్ కుమారి వంట చెరుకు కోసం సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కట్టెల మోపును తలపై పెట్టుకుని నందిగామ శివారులో రైలు పట్టాలు దాటేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో షాద్నగర్ వైపు నుంచి హైదరాబాద్కు ఒక గూడ్స్ రైలు వెళ్తుంది. ఆ గూడ్స్ రైలు వెళ్ళిపోవడాన్ని గమనించిన యువతులు పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు. అయితే అదే సమయంలో హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న హంద్రీనివా ఎక్స్ప్రెస్ వేగంగా దూసుకువచ్చింది. తలపైన కట్టెల మోపు ఉండడంతో వారు ఆ రైలు వస్తున్నటువంటి విషయాన్ని గమనించలేకపోయారు. దీంతో హంద్రీ ఎక్స్ప్రెస్ వారిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదాన్ని గమనించినటువంటి లోకో పైలట్ శ్రీనివాస్ వెంటనే షాద్నగర్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడినటువంటి యువతులను పోలీసులు షాద్నగర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఏదేమైనా కూడా ఉపాధి నిమిత్తము రోజువారీ కట్టెల కోసం వెళ్ళి వారు ఆ కట్టెల మోపులతోనే జీవనాధారాన్ని కొనసాగించేటువంటి ఆ యొక్క యువతులు ఈరోజు రైలు ప్రమాదంలో ఢీకొని మృతి చెందడం ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. మొదటగా వెళ్ళినటువంటి ఒక రైలుని గమనించారు, కానీ ఆ శబ్దంతో అటువైపుగా మళ్ళీ ఎదురుగా వస్తున్నటువంటి ఒక రైలుని ఆల్రెడీ తల మీద కట్టెల మోపు పెద్దగా ఉండడంతో వారు రెండు వైపులా కూడా వేగంగా తలను తిప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే ఒక రైలు పోతున్నటువంటి విషయాన్ని చూసి ఆ రైలు పోయే వరకు ఆగారు. ఆ రైలు పోయిన తర్వాత ఆల్రెడీ ఎదురుగా వస్తున్నటువంటి ఇంకొక రైల్ని ఈ శబ్దానికి గమనించలేకపోవడం చేత వారు బ్లైండ్గా అలానే స్ట్రేట్గా పట్టాలు దాటుతూ వెళ్ళారు ఈ గూడ్స్ రైలు వెళ్ళగానే. అయితే వెంటనే అటువైపు నుంచి వస్తున్నటువంటి రైలు వారిని క్షణాల్లోనే ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడో బీహార్ నుంచి వలస కూలీలుగా వచ్చి ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ ఎంతో కొంత సంపాదించి ఇక్కడే బ్రతుకుదామని పొట్టకూటి కోసం వచ్చినటువంటి ఆ కుటుంబంలో ఇప్పుడు ఇద్దరు యువతులు చనిపోయినటువంటి ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. मेरी भाई का लड़की थी, लकड़ी की पटरी पर चुनने के लिए गई थी, वहाँ पर उसको एक्सीडेंट हुआ है। एक मेरी लड़की है और एक दूसरे जगह की है। वो लकड़ी लाने के लिए गई थी, वो ट्रेन से धक्का लग गई थी, वो कंपनी में काम कर रही थी। मैं बिहार के रहने वाला हूँ, सारा जीवन सलेमपुर का रहने वाले हूँ। मेरा कोई सहारा नहीं थी, मेरा बेटी सहारा थी। मेरी बेटी नौकरी वाली गई थी, ट्रेन से धक्का लग गई थी। बिहार आरा जिला भरतपुर का रहने वाला सलेमपुर का। जो भी आपके बच्ची है, मेरा बेटी 4 बेटी बेटे, एक बड़े बेटी है। कोई सहारा नहीं था, यही बेटी मेरा सहारा था।